జిమ్ జాయిన్ అయ్యాక 2-3 మంత్స్ వరకు ఫుల్ మోటివేషన్ తో అయితే వర్కౌట్ చేస్తారు. కానీ కొన్ని వీక్స్ అయ్యాక మన బాడీలో స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, బాడీలో చేంజెస్ కనిపించవు, మోటివేషన్ తగ్గిపోయి జిమ్ అనేది ఆపేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం మీరు చేసే వర్కౌట్స్ అయితే కాదు. ప్రాబ్లం ఏంటి అంటే బిగినర్స్ చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఈ 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ కనుక మీరు కనుక అవాయిడ్ చేస్తే మీకు జిమ్ లో బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 5 మిస్టేక్స్ కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఫస్ట్ టైం జిమ్ స్టార్ట్ అయినప్పుడు కూడా సేమ్ మిస్టేక్స్ చేశాను. వర్కౌట్స్ కరెక్ట్ గానే చేస్తున్నా అనుకున్నా, కానీ నా రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉంది. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే బిగినర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ మిస్టేక్స్ చేస్తారని. ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ లో 5 మిస్టేక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ లాస్ట్ వన్ అయితే చాలా డేంజరస్. అది మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. బిగినర్స్ అనుకుంటారు వర్కౌట్స్ ఒక్కటి చేస్తే బాడీ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోద్దని. కానీ రియాలిటీ ఏంటి అంటే వర్కౌట్స్ ఒక్కటే సరిపోవు, డైట్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. డైట్ అనేది ఫాలో అవ్వలేకపోతే మీకు రిజల్ట్ అనేది కూడా కనిపించదు. మీకు సింపుల్ రూల్ ఏంటి అంటే వర్కౌట్స్ అనేవి మజిల్ బిల్డ్ చేస్తాయి, కానీ డైట్ అనేది మజిల్ బిల్డ్ అవ్వడానికి ఫ్యూయల్ అనేది ఇస్తుంది. ఫ్యాట్ తగ్గాలని బిగినర్స్ చాలా ఎక్కువ కార్డియో చేస్తారు, ట్రెడ్మిల్, సైక్లింగ్, రన్నింగ్, కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ ని ఇగ్నోర్ చేస్తారు. బట్ రియాలిటీ ఏంటి అంటే నువ్వు మజిల్ బిల్డింగ్ చేయడం అనేది కూడా నీ ఫ్యాట్ లాస్ లో చాలా హెల్ప్ అవుతుంది. బిగినర్స్ చాలా మంది అనుకుంటారు వే ప్రోటీన్ తీసుకుంటే బాడీ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందని. కానీ రియాలిటీ ఏంటి అంటే సప్లిమెంట్స్ అనేవి నీకు ఏది మ్యాజిక్ అయితే తెచ్చేవు. బేసిక్ డైట్ ప్లాన్ అనేది ఉంటే నీకు రిజల్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది. నువ్వు జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు సప్లిమెంట్స్ గురించి ఫుల్ కన్ఫ్యూజన్ ఉండేదా? అయితే కింద కామెంట్ లో చెప్పు. ఫస్ట్ 2 వీక్స్ కూడా ఫుల్ మోటివేషన్ అయితే ఉంటుంది. జిమ్ కి వెళ్ళడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ కొన్ని వీక్స్ తర్వాత అనిపిస్తుంది జిమ్ కి వెళ్ళడం చాలా హార్డ్ గా ఉంటుంది, మోటివేషన్ తగ్గిపోతుంది. కానీ నీకు రిజల్ట్ రావాలి అంటే నీకు కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. చాలా మంది రిజల్ట్ అనేది జస్ట్ 2 మంత్స్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ రిజల్ట్ అనేది 2 మంత్స్ లో అనేది రాదు. మనకి కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ గా ఒక నువ్వు 3 to 6 మంత్స్ అనేది కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ గా ఫాలో అవ్వగలిగితే నీ బాడీలో చేంజెస్ అనేవి కూడా కనిపిస్తాయి. ఈ 5 మిస్టేక్స్ అనేవి కూడా మీరు అవాయిడ్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జిమ్ లో మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఫ్యాట్ లాస్ అయినా సరే, మజిల్ బిల్డింగ్ అయినా సరే, ఏదైనా సరే ఒకటే సింపుల్ రూల్: డైట్, వర్కౌట్, కన్సిస్టెన్సీ. ఈ 3 నువ్వు ఫాలో అవ్వగలిగితే నీకు జిమ్ లో రిజల్ట్స్ 100% వస్తాయి, నాది గ్యారంటీ. ఇప్పుడు మీరు కింద కామెంట్స్ లో చెప్పండి, మీరు జిమ్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది?